ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ వలసలతో పార్టీని వీడుతున్నారు. మాజీ టీడీపీ అధ్యక్షుడు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఏకే గంగాధర్రావు బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ నేత కంఠారెడ్డి, తిరుపతి రెడ్డి కూడా బీఆర్ఎస్లో చేరారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో వలసలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చేరికలు తర్వాత బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో చేరికలు అయితే మా పరంపర కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా మెదక్ లో అయితే మెదక్ డిసిసి అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి పార్టీపై అలకా చేరి ఏదైతే మెదక్ నుంచి గతంలో పార్టీ టికెట్ ఆశించిండు, చాలా కష్టపడ్డాడు, గత 10 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడ్డాడు. ఆ కోణంలోనే మైనంపల్లి రోహిత్ కు టికెట్ కాంగ్రెస్ పార్టీ కేటాయించడంతో ఆ క్షణంలోనే ఇక పార్టీ సేవ చేసే వారికి టికెట్ ఇచ్చే కోణం లేదని చెప్పి అలిగి ఆ తర్వాత ఏదైతే మెదక్ ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ పార్టీ మంత్రి హరీష్ రావు సమక్షంలో ఆయన పార్టీలో చేయడం జరిగింది. ముఖ్యంగా మెదక్ జిల్లాలో ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కు వలసలైతే ప్రతిరోజు కొనసాగుతూనే ఉన్నాయి. అదేవిధంగా నిన్న టీడీపీ అధ్యక్షుడు గంగాధర్రావు కూడా టిఆర్ఎస్ లో చేయడం టిఆర్ఎస్ కొంత బలంగా అనిపిస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం కొంత నాయకులు మాత్రమే చేరుతున్నారు, ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపే ఉంటున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులు అంటున్నటువంటి పరిస్థితి. మొత్తానికి కాంగ్రెస్ అటు టిఆర్ఎస్ పోటాపోటీగా ఈ రోజు కాంగ్రెస్ లో ఉంటే రేపు టిఆర్ఎస్ లో, రేపు బీఆర్ఎస్ లో ఉంటే ఈ రోజు కాంగ్రెస్ అన్న విధంగా కార్యకర్తలు అయితే మారుతా ఉన్నారు. మొత్తానికి రోహిత్ రావు ప్రచారం చాలా స్పీడ్ గా కొనసాగుతుంది. అదేవిధంగా పద్మా దేవేందర్ రెడ్డి ప్రచారం కూడా చాలా స్పీడ్ గా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ చేరికల పైన తర్వాత జంపు జిల్లాల పైన ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళని చేర్చుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా మొత్తానికి చూసుకుంటే జహీరాబాద్ నియోజకవర్గంలో కూడా నవీన జెడ్పీటీసీ, ప్రస్తుత కాంగ్రెస్ జెడ్పీటీసీ, ఆమె కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించింది. ఆ కోణంలో రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి చంద్రశేఖర్ కు టికెట్ కేటాయించడంతో, జహీరాబాద్ టికెట్ కేటాయించడంతో తను కూడా కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరింది. బీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది నాయకులు కాంగ్రెస్ లో చేరారు. అక్కడ కూడా పార్టీల చేరికలు తర్వాత ఈ టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు చేరికలు అయితే కొనసాగుతా ఉన్నాయి. అది అక్కడ కూడా స్థానిక నేత కాదని చెప్పి కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం జహీరాబాద్ కంచుకోట కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ కే అవకాశం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ లో చాలా మంది కార్యకర్తలు కూడా చేర్చుకున్నట్టు పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా ఆందోళన నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారంలో ముందు వరుసలో ఉంది. ఆందోళన నియోజకవర్గం మొత్తానికి చూసుకుంటే ఇప్పటికే ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. దామోదర్ రాజనరసింహ ఆపరేషన్ ఆకర్ష్ ప్రత్యేకంగా తీసుకొని అక్కడ ఎక్కువ మందిని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 2 రోజుల్లో ఎక్స్ జెడ్పీటీసీ జాయిన్ అయ్యే 1000 మంది కార్యకర్తలతోని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే సుస్పష్టంగా కనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా ఆందోళన నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ స్థానిక నేత ఆయనపై కొంత అసంతృప్తులు ఉన్నప్పటికీ వాళ్ళను దాటుకొని కాంగ్రెస్ పార్టీ అసంతృప్తులందరినీ కూడా ఏకం చేస్తూ వాళ్ళని క్యాచ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆందోళన నియోజకవర్గం అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే వందలాది మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా గజ్వేల్లో కూడా అసంతృప్తి ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అసంతృప్తులు ప్రతిరోజు అటు గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ మొత్తం మండలాలలో వర్గల్ మండలం, జగదేపూర్ మండలం, కొండపాక మండలం, గజ్వేల్ లోకల్ ఈ 3-4 మండలాలలో ఇప్పటికే అసంతృప్తులు రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకొని అభివృద్ధి కాదు ఆత్మగౌరవం కూడా ఇంపార్టెంటే, తెలంగాణ రాష్ట్రంలో మాకు ఆత్మగౌరవం కోసమే కొట్లాడిన మేము, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధితో పాటు ఆత్మగౌరవం కోసం కొట్లాడాం కాబట్టి ఆత్మగౌరవం లేదు, ఇక్కడ అభివృద్ధి ఉంటే ఒకరిద్దరికి మాత్రమే ఉంది కానీ ఆత్మగౌరవం లేదని చెప్పి అసంతృప్తులంతా కూడా ఏకమై మేము ఖచ్చితంగా ఒక బలమైన నాయకునికి వెళ్తామని చెప్పి అక్కడి నుంచి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. ఇప్పటికే అసంతృప్తులందరినీ కూడా మంత్రి హరీష్ రావు వాళ్ళని బుజ్జగించే పనిలో కూడా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. మొత్తానికి గజ్వేల్లో కూడా అసంతృప్తులు పార్టీ బీఆర్ఎస్ పార్టీని వీడే అవకాశం కూడా అయితే మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లా మొత్తానికి చూసుకుంటే ఇప్పటికీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పార్టీ పైన చాలా కోపంగా ఉన్నారు.
టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ పైన చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళకు బిల్లులు రావు, మీరు బిల్లులు పార్టీ ఒకవేళ మారితే, ఒకవేళ ప్రభుత్వం రాకున్నా కానీ బిల్లులు రావు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈసారి పార్టీకి పనిచేయాలి, పార్టీకి పనిచేస్తేనే మీకు బిల్లులు వస్తాయని చెప్పి వాళ్ళను హెచ్చరించిన పరిస్థితి. ఈ కోణంలోనే ప్రస్తుతం ఉన్న ఎంపీటీసీ తర్వాత సర్పంచులు పార్టీలు మారేందుకు భయపడుతున్నప్పటికీ ఎక్స్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎక్స్ సర్పంచ్ అందరినీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ వీళ్ళను వాళ్ళు రాత్రి ఒక కండువా ఉంటే తెల్లారితే ఇంకో కండువా పార్టీ నాయకులకైతే కనిపిస్తా ఉంది. ఇది ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలో అటు పోటాపోటీ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ ఉత్కంఠంగా సాగుతున్నటువంటి ప్రచారంలో భాగంగా ఈ రాత్రి బీఆర్ఎస్ పార్టీలో కండువా వేసుకుంటే తెల్లారేసరికి వాళ్ళు బీజేపీ పార్టీలో కండువాతో కనిపిస్తున్నారు. ఇటువంటి కోణంలో ప్రతిరోజు వందల మంది అటు ఏదైతే చేగుంట మండల్, దుబ్బాక మండల్, ఇటువంటి మండలాలన్నిటి కూడా ప్రతిరోజు సాయంత్రం ఒక పార్టీలో ఉంటే పొద్దున ఒక పార్టీలో ప్రజలైతే విస్తుపోతా ఉన్నారు. నాయకులంతా కూడా ఇట్లా అమ్ముడుపోతే ఎట్లా అని చెప్పి కూడా అంటున్న పరిస్థితి. మొత్తానికి కాంగ్రెస్ కూడా కొంత బలాన్ని చాటుకునే ప్రయత్నం అయితే చేస్తామని ఉమ్మడి మెదక్ జిల్లాలో. రైట్, థ్యాంక్ యూ రాజు.